దేవాలయాల్లో దళితులకు ప్రవేశం ఉందనే బోర్డుని ఏర్పాటు చేయాలి. జిల్లా అధికారులు ఆదేశించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాష్ట్రంలోని ప్రతి దేవాలయం వద్ద దళితులకు ఆలయం ప్రవేశం ఉందని బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార సంఘటనలపై పోలీస్ రెవెన్యూ అధికారులు అలసత్వం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని మూడ్మల్ గ్రామంలో యాదేంద్ర స్వామి మూల బృందావన ఆలయంలో గ్రామ దళితుడైన ఓబులేష్ పెళ్లి చేయకుండా కుల వివక్ష పాటించిన సంఘటనపై గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ గ్రామంలోని రైతు వేదికలో బహిరంగ విచారణ చేపట్టింది. అంతకుముందు గ్రామంలోని అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు కమిషన్ చైర్మన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి ఎండోమెంట్ లో ఉద్యోగం చేసుకుంటూ మరి ఇక్కడ విఆర్ఓ ఉద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా మన మండల పరిషత్లో ఉద్యోగం చేసుకుంటూ 2 జీతాలు ప్రభుత్వ జీతాలు పొంది మరి ప్రభుత్వాన్ని చీటింగ్ చేసినటువంటి చక్రపాణి గారిపై మరి 420 కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్సీ అష్టాశిక్ష పెట్టాలి. మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఏంటంటే తప్పకుండా అతన్ని అరెస్ట్ చేయాలి. మరి మా ఏది ఏమైనా ఇటువంటి ఉమ్మాదికి మాత్రం తగిన శిక్ష పడకపోతే రేపు ఇటువంటి సమస్యలు ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే కనుక ఇటువంటి సంఘటన జరగద్దు అని అంటే మరి చట్టమంటే భయం ఉండాలంటే ఇటువంటి దొంగలను తప్పకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కలెక్టర్ గారు ఆ ఉద్యోగం నుంచి పర్మనెంట్గా తొలగించాలి. అతన్ని తగిన శిక్ష వేయాలి. అతనికి మరి ప్రభుత్వం ఎన్నో భూ సంస్కరణలు పెట్టింది, సీలింగ్ యాక్ట్ పెట్టింది. అన్నిటి తప్పించుకొని మరి 120 ఎకరాల భూస్వామిగా ఉన్నాడు అంటే ఇలా మరి ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడో, ఏ విధంగా ప్రభుత్వాన్ని చీటింగ్ చేస్తున్నాడో చక్రపాణి గారి ఉదాంతం అందరూ బయటకు వచ్చింది. ఏది ఏమైనా చక్రపాణి అనే వ్యక్తికి కఠినంగా శిక్ష పడేంత వరకు ప్రభుత్వ ఉద్యోగం నుంచి అతన్ని శాశ్వతంగా తొలగించే వరకు 2007 సంవత్సరం నుంచి ఆయన తిన్నటువంటి డబ్బునంతా కూడా కక్కిచ్చేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చక్రపాణి గుండెల్లో నిద్రపోతుంది. వాడిని ప్రజా కూడా శిక్షించి శిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేసి సాధిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మరి ఈ సంఘటన మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి గౌరవ ఉమ్మడి జిల్లా మంత్రి మరి జూపల్లి కృష్ణారావు గారికి, ఇక స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ కొంతపోయి, ఎంపీ గారి దృష్టికి కూడా కొంతపోయి, మరి ప్రభుత్వ దృష్టికి కొంతపోయి తప్పకుండా ఇటువంటి సంఘటన జరగద్దని చెప్పి కూడా తెలంగాణ మొత్తం ఇటువంటి సంఘటన జరగకుండా మేము పగడబంది చర్యలు తీసుకుంటూ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే నారాయణపేట జిల్లాలో ఇప్పటికే 2 క్లాసుల విధానం ఉన్నదట. కొన్ని దేవాలయాల ప్రవేశం లేదట. నేను ప్రభుత్వ అధికారులకు ఆదేశం ఇచ్చిన ఏంటంటే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, నేను మళ్ళీ నవంబర్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ మళ్ళా నారాయణపేట జిల్లాకు వస్తుంది. జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం పెట్టుకుంటాం. ఈ లోపల మీకు 4 రోజులు టైం ఇస్తున్నా. ఈ నెల లోపల దేవాలయ ప్రవేశాలు కానీ ఇలా ఏదైతే ఎక్కడైతే 2 క్లాసుల విధానం ఉందో ఇవన్నీ కూడా సమస్య పోవాలి, ఇవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినాం. మరి ఇవన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం. మరి క్రమం తప్పకుండా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మీటింగ్ జరగాలి. మరి క్రమం తప్పకుండా ప్రతి నెల సివిల్ రైట్ జరపాలి. మరి పౌర హక్కుల దినోత్సవం జరిగితేనే ప్రజలకు న్యాయం గురించి, చట్టాల గురించి తెలిసిపోతుంది. గ్రామ సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరి అడిషనల్ కలెక్టర్ గారు, మరి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. మరి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వేరే మన నారాయణపేటలో వేరే ప్రత్యేకమైన పరిస్థితుల వలన, కొన్ని అత్యవసర పరిస్థితుల వలన వారు రాలేకపోయినరు. మరి ఎస్పీ గారు మాట్లాడినరు, కలెక్టర్ గారు కూడా మాట్లాడినరు. తప్పకుండా ఇక నారాయణపేట జిల్లా కూడా తెలంగాణ 33 జిల్లాలతో పాటు మేము కూడా ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఎస్సీ ఎస్టీ సమస్యలు, 2 క్లాసుల విధానం కానీ, దేవాలయ ప్రవేశం కానీ అన్ని సమస్యల మీద మేము సమగ్రంగా కార్యాచరణ రూపొందించుకుంటాం. అటువంటిది మా జిల్లా జరగకుండా చూస్తామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారమే వాళ్ళకి హామీ ఇచ్చి హామీ తీసుకుని నేను వెళ్తూ ఉన్నాను. మళ్ళీ నవంబర్లో వచ్చి ఇక్కడ కలెక్టరేట్తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ సమస్యలన్నీ సర్దుమణుతాయని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ సమస్యలు, భూ సమస్యలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కులం కేసులు కావచ్చు, మన సర్వీస్ మ్యాటర్ కావచ్చు, ఎవరున్నా కానీ వాళ్ళ కస్టోడిగా మేము పనిచేస్తాం. వాళ్ళు ఏదన్నా చిన్న ఉత్తరం రాసినా, చిన్న మాకు వాట్సాప్ ద్వారా
అప్లికేషన్ పంపినా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి దరఖాస్తు చేసిన తప్పకుండా ఎస్సీ ఎస్టీ సమస్యల కోసం నిరంతరంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా తోట వచ్చినటువంటి మన యొక్క జిల్లా శంకర్ గారు, మా కమిషన్ సభ్యులు, మరియు రాంబాబు నాయక్ గారు, మా డిబిఎఫ్ రాష్ట్ర నాయకుడు శంకర్ గారు, మరి మా అధికారులు అందరూ, మా ఆర్డీఓ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు, మరి పోలీస్ సిబ్బంది అందరు ప్రభుత్వాధికారులు, మా డిసిడిఓ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా మా ఎంబడ ఉండి సహకరించిన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా, మా దళిత సంఘాలకు అందరికీ కూడా మన ప్రత్యేకమైన జైబీని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ రకంగా పోరాటం చేయండి. పోరాటం చేస్తే పోయేది లేదు, మన హక్కులు మనం సాధించుకోవచ్చు. మీ వెనక మేము ఉంటాము, మీరు పోరాటం చేయండి. మీ వెనక మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ మీకు అండగా ఉంటుంది. 1 గంట రాత్రి మీకు అధికారులకు ముందునడితే మా పనులతో మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని దళిత సంఘాలని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జై తెలంగాణ, జై భీమ్. ఈ మధ్యలో పార్టీ 1 సిఆర్పి కింద సెషన్ బిల్ ఇచ్చుకుంటూ పోలీసులు పంపుతా ఉన్నారు. మేము డిఎస్పీ గారు మా మీటింగ్ లో ఉన్న ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. ఏంటంటే ఇటువంటి ఉన్మాదులకు, ఇటువంటి దుర్మార్గులకు మాత్రం అటువంటి స్టేషన్ బిల్ ఇవ్వద్దు. మీకు ఇచ్చే వెసులుబాటు ఉన్నది, అయినా సరే మా చట్టం అంటే భయం ఉండాలి, మన పోలీసు అంటే భయం ఉండాలి. మా చట్టం ముందు అందరూ సమానం ఉండే కనుక ఆ యొక్క చట్టాన్ని నీరుగారకుండా మీరు స్టేషన్ బిల్ ఇవ్వకుండా తప్పకుండా కోర్టు ద్వారా వాళ్ళు జైలు పంపేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారిని ఆదేశించడం. మరి అదేవిధంగా మనం ఏ కేసులో కూడా తప్పకుండా మా దృష్టికి వచ్చింది ఏంటంటే నారాయణపేట జిల్లాలో ఎస్సీ ఎస్టీ అలసత్వం ఉన్నదని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. అలాంటి అలసత్వం ఉంటే ఎవరిని కూడా ఉపేక్షించబోము. ఏడా ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరు అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవు, వాళ్ళకు కూడా శిక్షలు తప్పవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.